Hi students, I am Aruna. Today our topic is osmotic pressure. సో ఆస్మాటిక్ ప్రెషర్ అనే టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఆస్మాసిస్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆస్మాసిస్? సపోజ్ నేను ఒక కంటైనర్ తీసుకున్నాను. ఈ కంటైనర్ని సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ యూజ్ చేసి 2 కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేశాను. ఒక కంపార్ట్మెంట్లో హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ తీసుకున్నాను. సెకండ్ కంపార్ట్మెంట్లో లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ తీసుకున్నాను. హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటే కాన్సన్ట్రేషన్ సొల్యూషన్, లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటే డైల్యూట్ సొల్యూషన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటే ఏంటంటే ఇది ఒక సన్నటి పొర. ఈ సన్నటి పొర మీద చిన్న 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 హోల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ని మాత్రమే ఎలో చేయగలిగేంత చిన్నటి హోల్స్ ఉంటాయి. సొల్యూట్ పార్టికల్స్ వెళ్ళలేవు ఆ హోల్స్ నుంచి. అర్థమవుతుందన్న? అంత చిన్నటి హోల్స్ ఉన్న ఆ పొరని సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటారు. అంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటే ఏంటంటే a membrane which allows only solvent particles, does not solute particles. ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే ఎలో చేస్తుంది. ఆ మెంబ్రేన్ ఏమంటారంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటారు. ఇప్పుడు ఆస్మోసిస్ అంటే ఏంటి? ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఎప్పుడైతే పెట్టామో ఏమవుతుందంటే డైల్యూట్ సొల్యూషన్ అంటే లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి సాల్వెంట్ పార్టికల్స్ హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్లోకి మూవ్ అవటం స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందన్నా? మూవ్ అవటం స్టార్ట్ అవుతుంది. సో ఎంతవరకు వెళుతుంది ఈ సాల్వెంట్ పార్టికల్స్, ఎంతవరకు వెళ్తాయి అంటే ఈక్విలిబ్రియం స్టేట్ వచ్చే వరకు, లేదా బోత్ కంపార్ట్మెంట్స్లో కాన్సన్ట్రేషన్ ఈక్వల్గా ఉన్నంత వరకు వచ్చినంత వరకు కూడా సాల్వెంట్ పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూనే ఉంటాయి. అర్థమవుతుందా? ఈక్విలిబ్రియం స్టేట్ వచ్చే వరకు కూడా సాల్వెంట్ అంటే పైకి వెళ్తుంది. ఇందులో వాల్యూమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈక్విలిబ్రియం స్టేట్ వచ్చే వరకు కూడా సాల్వెంట్ పార్టికల్స్ మూవ్ అవుతూనే ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆస్మోసిస్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, లేదా dilute solution to concentrated solution through semi-permeable membrane is called osmosis. అర్థమవుతుందన్న? సాల్వెంట్ మాలిక్యూల్స్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. ఎప్పుడు కూడా సాల్వెంట్ పార్టికల్స్ లో కాన్సన్ట్రేషన్ అంటే డైల్యూట్ సొల్యూషన్ నుంచి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి మాత్రమే వెళ్ళగలవు. కాన్సన్ట్రేషన్ నుంచి డైల్యూట్ సొల్యూషన్లోకి సాల్వెంట్ పార్టికల్స్ వెళ్ళలేవు. ఇది న్యాచురల్ ప్రాసెస్. ఓకేనా? ఇప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక కంపార్ట్మెంట్లో ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాను, సెకండ్ కంపార్ట్మెంట్లో సొల్యూషన్ తీసుకున్నాను, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ యూజ్ చేస్తున్నాను, పైన పిస్టన్స్ అరేంజ్ చేశాను రెండు వైపులా. ఇప్పుడు ఏమవుతుంది అంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ యూజ్ చేసినప్పుడు ప్యూర్ సాల్వెంట్ అనుకున్నాం కదా, ఈ ప్యూర్ సాల్వెంట్ పార్టికల్స్ ఈ కంపార్ట్మెంట్ నుంచి సొల్యూషన్లోకి మూవ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సాల్వెంట్ పార్టికల్స్ సొల్యూషన్లోకి వెళ్ళటం స్టార్ట్ అవుతుందో పిస్టన్ అనేది పైకి వెళుతుంది. అలా స్లోగా పైకి మూవ్ అవుతుంది. అర్థమవుతుందా? పైకి మూవ్ అవుతున్నప్పుడు మనం సమ్ ఎక్స్టర్నల్ ప్రెషర్ అప్లై చేసామనుకోండి సొల్యూషన్ మీద, ఏమవుతుంది? సాల్వెంట్ పార్టికల్స్ మూవ్ అవటం ఆగిపోతుంది. ఎందుకని అంటే ఈక్విలిబ్రియం స్టేట్ రావటం కోసం మనం ఎక్స్ట్రా ప్రెషర్ అప్లై చేసామనుకోండి, సాల్వెంట్ పార్టికల్స్ మూవ్మెంట్ అనేది ఆగిపోతుంది. సో ఏదైతే సాల్వెంట్ పార్టికల్స్ ఆపడానికి మనం ఎక్స్టర్నల్గా ప్రెషర్ అప్లై చేస్తున్నామో ఆ ప్రెషర్ని ఏమంటారంటే ఆస్మాటిక్ ప్రెషర్ అంటారు. చూడండి, ద ఎక్స్ట్రా ప్రెషర్ ఓవర్ సొల్యూషన్ సైడ్ విచ్ స్టాప్స్ ఆస్మాసిస్. ఆస్మాసిస్ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేటెడ్ టు హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ కదా, త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఈజ్ కాల్డ్ ఆస్మోసిస్. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ప్రెషర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? సాల్వెంట్ పార్టికల్స్ సొల్యూషన్లోకి మూవ్ అవటం ఆగిపోతుంది. ఆ ఎక్స్టర్నల్ ప్రెషర్ని ఏమంటారంటే ఆస్మాటిక్ ప్రెషర్ అని చెప్తారు. అర్థమవుతుందన్నా? సో పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m అంటే ఏంటి? మొలారిటీ ఆఫ్ సొల్యూషన్. అలాగే పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ అంటే టీ ఇన్ కెల్విన్. పై ఈజ్ ఈక్వల్ టు అంటే పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు mt. ఇప్పుడు ప్రపోర్షనాలిటీ తీసేయండి, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ r. సో పై ఈజ్ ఈక్వల్ టు mRT. m అంటే మొలారిటీ ఆఫ్ సొల్యూషన్, r అంటే
ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ లేదా గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్. ఓకేనా. దీన్ని యూజ్ చేసి మనం మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. అర్థమవుతుందా నాన్న? అంటే మనం ఇది ఆస్మాసిస్ అనే టాపిక్ని మనం న్యాచురల్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు బఠానీలు నానబెడతారు. బఠానీలు నానబెట్టినప్పుడు బఠానీ సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుంది. బఠానీ సైజ్ ఇంక్రీజ్ అవుతుందంటే అక్కడ ఏమవుతుంది? లో కాన్సన్ట్రేషన్ అంటే వాటర్ హై కాన్సన్ట్రేషన్ అంటే బఠానీలోకి వెళ్ళటం స్టార్ట్ అవ్వడం వల్ల బఠానీ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే అమ్మ వాళ్ళు ఊరగాయ పచ్చళ్ళు చేస్తారు కదా. పచ్చళ్ళు చేసినప్పుడు ఏమవుతుంది? ఆ మ్యాంగో పీసెస్ని సాల్ట్ వాటర్లో వేస్తారు. సాల్ట్ వాటర్లో వేసినప్పుడు మ్యాంగో నుంచి సాల్ట్ వాటర్లోకి, అంటే సాల్ట్ వాటర్ అనేది హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, మ్యాంగో నుంచి సాల్వెంట్ పార్టికల్స్ సాల్ట్ వాటర్లోకి వెళ్ళిపోవటం వల్ల మ్యాంగో పీస్ యొక్క సైజు డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుంది నాన్న? అంటే న్యాచురల్గా కూడా మనం ఈ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇది ఆస్మాటిక్ ప్రెషర్ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.